వేములవాడలో మున్సిపల్ సాధారణ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వేములవాడలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ రామతీర్థప్ మాధవీరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం గెజెట్లో నమోదు చేసిన భూములకు ఇంటి నిర్మాణాల అనుమతులు ఎలా మంజూరు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అయ్యప్పగూడ నుంచి బస్ డిపో వరకు ఉన్న చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకుని వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి డెత్ సర్టిఫికెట్ లిఖితపూర్వకంగా కాకుండా ఆన్లైన్ చేసి ఇవ్వాలని కోరారు. అలాగే వర్షాకాలను దృష్టిలో ఉంచుకుని వార్డులలో డ్రైనేజీలు పొంగిపోకుండా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమ కట్టడాల విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు చేపడతామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ కౌన్సిలర్లు వాస్తవ లావణ్య వెంగళ వనిత పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ సాధన సమావేశంలో ఈరోజు కొన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా 11వ వార్డులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నందున మేము కమిషనర్ గారికి మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. లిఖితపూర్వకంగా జూలై 6వ తేదీన మేము తెలియజేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసేటువంటి నిర్మాణాలు ఆపకుండా అలాగే పూర్తి చేసుకున్నారు. మేము చెప్పినా కూడా ఇలాగే జరగడం వల్ల వాళ్ళ నిర్మాణాలు పూర్తి చేసుకోవడం వల్ల మేము ప్రతి ఆఫీసర్కి చెప్తూనే ఉన్నాము. ఇలా జరగడం వల్ల మేము సిడిఎంఏ మరియు విజిలెన్స్ అధికారులకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 11వ వార్డులో కుక్కల యొక్క బెడద చాలా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకి రావాలంటే వాళ్ళు ఇబ్బంది మరియు చిన్నపిల్లలు ఆడుకోవాలన్నా బయటకి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు సమావేశంలో ఈ 2 విషయాల గురించి చర్చించడం జరిగింది. మరి వేములవాడ మున్సిపల్లో అంటే మూలవాగు పక్కన ఉన్న శ్మశాన వాటికలో అంటే ఎవరైనా దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు అందులో ఒక డెత్ సర్టిఫికెట్ అంటే ఇప్పుడు మనము ఒక దానికి సంబంధించిన సెక్షన్లో మాన్యువల్గా ఇస్తారు. కానీ అది వాళ్ళకు ఒక చదువుకున్న వాళ్ళైతే తొందరనే చేసుకోవడం జరుగుతుంది. ఇది సర్టిఫికెట్ తర్వాత తీసుకోవడానికి అంటే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు తర్వాత సంవత్సరం దాటుతుంది ఇవ్వరాకపోతే తర్వాత వాళ్ళు తీసుకోవాలని సందర్భంలో ఆర్డీఓ దగ్గరికి పోతే అది పెద్ద ఇష్యూ. దాని ప్రాసెస్ చాలా పెద్దగా పెరిగిపోతుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మన సెక్షన్లో మన విభాగంలో జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు సీనియర్ అసిస్టెంట్స్ కావచ్చు ఉన్నారు. దానికోసం ఒక అధికారిని నియమించి ఒక బూరెలైన యాప్ ఉంది. అది ఇదే మన మున్సిపల్ చట్టంలోనే ఉంది. ఏమని ఈ ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు ఆన్లైన్ చేస్తే తొందరగా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చట్టంలో ఉన్నదాన్ని కూడా మీరు అమలు పరచాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే జైత్యాల బస్టాండ్లో ఒక బస్టాండ్ నిర్మాణం కోసం మనము ఒక గెజిట్లు అప్పటి ఉన్న ప్రభుత్వం ఒక గెజిట్లో ఏమని 20 ఎకరాల గెజిట్ ఇచ్చింది. 20 ఎకరాల స్థలంలో అందులో 853 అనే సర్వే నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 6 అని 7 అనే ఫ్లాట్ నెంబర్లో పర్మిషన్ ఇచ్చిర్రు. పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిర్రు అని అంటే అది గెజిట్లో ఉన్నదాన్ని పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిర్రు అని మేము అడిగితే అది ఆర్డీఓలకు పంపించిన తర్వాత మేము ఇప్పుడు చూస్తాము ఒకవేళ క్యాన్సిల్ చేస్తూ ఉంటాము అంటే ఒక వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఒక యాప్ ఉందని అంటారు. అంటే యాప్ మీకు తెలియకుండానే వాళ్ళకి ఇచ్చేసిదా అంటే ఈ అధికారులకు అసలు తెలుస్తుందా తెలియదా? ఈ కమిషనర్ గారు కూడా ఒక ప్రొబేషన్ పీరియడ్ వాళ్ళ గ్రూప్ 1 నుంచి వచ్చిర్రు. వాళ్ళు కూడా ఇలాంటి వాటిని చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ప్రతి మీటింగ్లో ప్రతి అంశం పైన మాట్లాడుతున్నాము, ఇస్తాము, మీకు సమాధానం చెప్తాము, మీరు లెటర్ పూర్వకంగా ఇస్తామని అంటారు, మరి దాన్ని దాటేస్తారు. అంటే మేము చూస్తున్నాం ఇంకా అంటే పాలకవర్గం వచ్చి 5 నెలలు అవుతుంది. అంటే 5 మీటింగ్లు జరిగినాయి. ఏ మీటింగ్లో కూడా ఇప్పటివరకు సమాధానం లేదు. అది చూస్తాము చేస్తాం అనేది తప్ప లెటర్ పూర్వకంగా ఇచ్చింది ఏది లేదు. మేము అందుకే కలెక్టర్ గారి కావచ్చు సీడీఎంఏ కావచ్చు మాకు స్పందన రాకపోతే వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ చెట్లు మన అయ్యప్ప టెంపుల్ దగ్గర నుండి చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. నిజంగా గతంలో కూడా ఒక పర్యావరణ పరిరక్షకుడు వాళ్ళు కూడా మీడియాలో చెప్పడం జరిగింది. చెట్లు కొట్టేస్తారు, దీనికి కలెక్టర్గా స్పందించాలి, సంబంధించిన అధికారులు స్పందించాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు కంప్లైంట్ లేదు. వాడు రీప్లేస్మెంట్ కూడా చేయలేదు. అక్కడ ఆ చెట్టు తీసేసి కొత్త చెట్టు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వాటికి కూడా నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సెక్షన్ కూడా నిర్వీర్యం. అంటే ఒక సెక్షన్లో ఒకరికొకరు పొంతన లేకుండా సమాధానం చెప్పడం కమిషనర్ గారికి తెలియకుండా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రజల కొరకు
పట్టణం కొరకు ప్రతి అంశం పైన మేము కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, ప్రతి సమస్య పైన మాట్లాడతాం. ఖచ్చితంగా మేము చెప్పిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిందే, లెటర్ పూర్వకంగా ఇవ్వాల్సిందే, రిటర్న్గా కూడా ఇవ్వాల్సింది. కాబట్టి రానున్న రోజుల్లో ఏ విషయమైనా ప్రజల దృష్టికి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాము.